ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్ ఫ్రై ట్రై చేస్తున్నాము. ఎలా వస్తుందో మీరు కూడా చూడండి. ఇవి ఆలుగడ్డల్ని పీల్ చేసుకుంటున్నాము, కానీ మంచిగా రావడానికే ట్రై చేస్తాము. టేస్ట్ పరంగా చూడడానికి కూడా ఎలా వస్తుందో అనేది చూడాలి. చేసి చూపిస్తాం మీకైతే తయారు చేసే విధానం. తీసుకున్నాం కదండి, తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఇవి షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకున్నాము. ఎలా కట్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎక్స్ట్రా సైడ్లన్నీ ఫస్ట్ తీసుకోవాలి, 4 వైపులా. తీసుకున్న తర్వాత అట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా ఉండాలి. ఇంత మాత్రం కట్ చేసుకుంటే బాగా వస్తాయి ఫ్రై అయిన తర్వాత. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇట్లా కట్ చేసుకొని నెక్స్ట్ బాయిల్ చేసుకుందాం మనం. ఓకేనా? చూసారు కదండి, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్, అంటే ఒక 50-50 ఉడకాలి. తర్వాత జల్లి పట్టేసుకున్నాము. తర్వాత కూల్ వాటర్లో వేసేసుకోవాలి. ఇట్లా వడగట్టుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం మనము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకొని తీసి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇట్లా అయితే ఆరబెట్టుకోవాలండి. చూడండి, ఒకదానికి ఒకటి ఆనకుండా నీట్గా ఏ పీస్ కాపీస్ ఇట్లా వచ్చేటట్టు ఆరబెట్టేసుకోవాలి బాగా. ఇవైతే ఇప్పుడు చల్లారిపోయినాయండి, ఉడకబెట్టి ఆరబెట్టుకున్నాం కదా. ఇవైతే ఇట్లా మంచిగా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు వేసుకొని అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 2 అవర్స్ తర్వాత తీసినాము. లైట్గా కార్న్ఫ్లోర్ తర్వాత చల్లుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేద్దాం. వేడైతే అయ్యింది. ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. ఒకటికొకటి అంత కింద వేసుకుంటే సరిపోతుంది. తీసేయాలి. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి. అన్నీ రెండోసారి కూడా డీప్ ఫ్రై చేస్తే మనకు కావాల్సినట్టుగా వస్తాయి గోల్డెన్ కలర్లో. ఇది ఒకసారి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి తీసాం కదా. చూడండి, చల్లగా అయిపోయినాయి. ఇది మరొకసారి డీప్ ఫ్రై చేసుకున్నాం. అప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదైతే ప్రాసెస్ కొంచెం లెంతీగానే ఉందండి. మీరు చేసుకోవాలనుకుంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే అప్పటికప్పుడు అంటే అస్సలు అవ్వరు. ఎందుకంటే మేము ఒకసారి చేసి చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. టైం పట్టినా మన ఇంట్లో మనం చేసుకొని తింటే సంతోషం వేరు కదా. మన వాళ్ళకు కూడా వండి పెడితే బాగుంటుంది కదా. బయట కొనుక్కుంటే కొన్నే వస్తాయి. మన ఇంట్లో హెల్తీగా ఇట్లా మనం ఎప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. చూడండి, మనకు మెల్లమెల్లగా రెడీ అయిపోతున్నాయి మన ఫ్రెండ్స్ ఫ్రైస్.
మన ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. చూడండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇంకా తీసేసుకున్నాం. మన ఫ్రెండ్స్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు, కారం కొంచెం, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇది మిక్సీ వేసేసుకున్నాం. ఓకే అండి, మన ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే టైం అయితే పడుతుందండి. మీరు ఒక 3-4 అవర్స్ ముందు నుంచే ప్లాన్లో ఉంటే మీకు తప్పకుండా ఇంట్లోనే ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. బాగుందా ఫ్రెంచ్ ఫ్రైస్? అంటే కారంగా ధనియాల పొడి, ఉప్పు, సాస్ కూడా చాలా బాగుందండి. చాలా మంచిగా వచ్చినాయి మావి. ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా వచ్చినాయి.